Well, hello again to all my Yeah. friends in India. This is Steve Walkup bringing you the book of Acts. ఆ, మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ వందనాలు. ఈరోజు మనము 20వ అధ్యాయము మరి అపోస్తల కార్యం నుండి మనం చదువుకోబోతున్నాము. Remember, in the book of Acts, Luke wrote to Theophilus so that he might know the certainty of the things that he had been taught. ఆ, మనము లూకాలో థియోఫిలస్ అనే అతనికి రాయబడుతున్నది. ఆ ఈ మన పుస్తకంలో ఇక్కడ అపోస్తల కాలంలో రాసిన వాటి గురించి ఖచ్చితంగా జరిగిన వాటిని గురించి చెప్పబోతున్నారు. And here we are in booklet number 4, where Saul's ministry is born. ఇక్కడ 4వ పుస్తకము ఎక్కడైతే మరి సౌలుగా ఉన్న పౌలు యొక్క సేవ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. We will be in chapter 15, where the Judaizers challenge the apostles' message of belief is resolved. 15వ అధ్యాయంలో యూదులుగా ఉన్నవారు క్రైస్తవుల యొక్క మరి ఈ విశ్వాసాన్ని గురించి వాళ్ళు ప్రశ్నిస్తారనమాట. Now, remember, Satan's strategy is to attack the church from the outside first and then from the inside. సాతాను ప్రతిసారి బయట నుంచి మనల్ని మరి మభ్యపెట్టడానికి, మనల్ని శ్రమ పెట్టడానికి ప్రయత్నించి మళ్ళీ లోపల నుంచి కూడా ట్రై చేస్తాడు. We have many examples of this happening through the book of Acts. అపోస్తల కార్యంలో ఈ విధంగా జరగడము మనము చాలా చూస్తూ ఉన్నాము. In Acts chapter 4, the Sadducees arrested Peter and John, God's agents, and that was an external attack. అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో మరి పేతురు మరియు యోహానులు మరి బంధింపబడడము మనం చూస్తున్నాము. అది బయట నుండి ఒక మరి అటాక్ అన్నమాట. In Acts chapter 5, we saw an internal attack while Ananias and Sapphira lied to the Holy Spirit. 5వ అధ్యాయంలో అనానియా మరి సఫైరాలు మరి సంఘంలో ఉన్న వాళ్ళే మరి ఈ విధంగా బాధ పెట్టిస్తారన్నమాట. Later in Acts chapter 5, the Sanhedrin threatened Peter and John with prison or death if they continued to claim the message of Christ. శానిడ్రిన్ అనే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని మళ్ళీ చెప్తే మీకు ప్రాణాపాయం ఉంటుందని అంటున్నారన్నమాట. In chapter 6, we saw internal attacks as the Hellenist widows complained about unfair treatment. మరి 6వ అధ్యాయంలో హెలనిస్ట్ మరి విధవలు వారు కూడా అటాక్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. In chapter 14, we saw that the Jews persuaded the crowds to stone Paul and kill God's agent. 14వ అధ్యాయంలో మరి యూదులు దేవుని యొక్క దాసులైన పౌలును మరి కొట్టడానికని ప్రయత్నిస్తున్నారన్నమాట. And today in Acts 15, we're going to see another internal attack where there's a conflict over whether you had to be circumcised in order to be part of the kingdom of God. మరి ఇంకొక సమస్య లోపల సంఘములో ఇంకొక సమస్యను గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. ఏంటంటే మరి సున్నతిని గురించి తెలుసుకోబోతున్నాం. We see that Satan is always busy attacking both outside and inside the church to try to destroy it, but the Holy Spirit is more powerful and the message will continue to be preached. సాతానుడు బయట నుండి లోపల నుండి మనల్ని క్రైస్తవులను ఎంతో బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నా కానీ దేవుని యొక్క ఆత్మ, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఆత్మ గొప్ప కార్యం చేస్తున్నదన్నమాట. Now, Peter told the apostles
and the mystery of Jerusalem, that Jews and Gentiles would be part of the church in AD 41. మరి 1841 సంవత్సరంలో యూదులకు మరియు వేదులు మరియు అన్ని జాతుల వాళ్ళు అందరూ ఒకటిగా అవుతారని అక్కడ ప్రకటింపబడుతుందన్నమాట. Now, this second part here we see is going to have the departure from Antioch, then going to Cyprus, then Pamphylia in his first journey. ఇక్కడ పౌలు ఆయన యొక్క మిషనరీ యొక్క యాత్రలో మనము మరి అంతియోకు మరి సైప్రస్ పంఫీలియా అనే యొక్క ప్రాంతాల నుండికి వెళ్తుండడం మనం చూస్తున్నాం. Now, what we see is 4 major evangelisms to Gentiles occur in the book of Acts. ఇక్కడ మరి 4 రకాలైన ఇవాంజలిజం సువార్త యొక్క మరి వాటిని గురించి మనం చదువుకోబోతున్నాం అన్నమాట. Jerusalem's approval, remember, this is where the head of the church is, where the church was birthed in Jerusalem, and where the apostles are leading the church and telling everybody what they approve and what they don't approve. యెరూషలేములో దేవుని యొక్క సంఘం స్థాపించబడింది. ఇక్కడ మరి ఏమి నమ్మాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్న విషయాల గురించి మనం చదువుకోబోతున్నాం. And the whole issue was when the church was born, it was all Jews, and they were thinking Gentiles wouldn't be part of the church until the Holy Spirit showed them that they actually would be. మరి మొదటి సంఘంలో యూదులు మాత్రమే మరి ఉండగా వారు అనుకోవడం ఎలాగంటే ఈ క్రైస్తవులుగా అంటే యూదులుగా ఉన్న వాళ్ళమే దీంట్లో పాలిభాగస్థలము, ఇతరులు కాదు, అన్ని జాతుల వారు కాదు అన్నట్లుగా వాళ్ళ ఆలోచన ఉన్నప్పుడు పవిత్రాత్మ దేవుడు వాళ్ళను ప్రేరేపిస్తాడన్నమాట. The first event occurred when Peter went to Cornelius and his friends in Caesarea in Acts chapter 10 and saw the Holy Spirit come upon a Gentile after he preached the message of Christ. దేవుని యొక్క వాక్యము మరి చెబుతూ ఉండగా దేవుని యొక్క ఆత్మ కొర్నేలియస్ వారి యొక్క జీవితంలో మరి కుటుంబాలలో మరి మరి దిగి వచ్చి వాళ్ళను తాకడము, ముట్టడము, నింపడము మనం చూస్తున్నాం. The second time where men of Cyprus and Cyrene were preaching to Greeks of Antioch in Syria, and they heard the message of Christ. అంతియోకులో మరి వారు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడము మనము వింటూ ఉన్నారన్నమాట సైప్రస్ లో. The third time, which is what we're going to look at today, Paul and Barnabas were preaching through the cities in their first missionary journey in Acts 13 and 14, and Jews, a few would believe, but most would reject. The majority of the believers would be Gentiles. పౌలును బర్నబాలను 13-14 అధ్యాయాలలో వారు మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా చాలా మంది నమ్ముతారు, కొంతమంది నమ్మకపోయినా కానీ చాలా మంది నమ్ముతున్నారన్నమాట. And this brought about the issue that we're going to see today in Acts chapter 15. వారు వాక్యమును ప్రకటించుతుండగా మరి వచ్చిన సమస్యను గురించి ఈ రోజు మనము నేర్చుకోబోతున్నాం. That is, the Jerusalem Council is going to need to decide on whether or not circumcision is required to be part of the church. అక్కడ యెరూషలేము సంఘంలో కౌన్సిల్ అనే ఒకటి ప్రారంభించబడినది. అక్కడ సున్నతి గురించి వారు మరి మాట్లాడుకోబోతున్నారు. దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. But this won't be the last time. We will see it when Paul and Silas go on their next missionary journey, and they will be challenged again by these Judaizers. పౌలు బర్నబాలు మళ్ళీ వేరే చోటుకి మరి సువార్తను ప్రకటించడానికి వెలుచుండగా యూదులు మరి ఒకసారి వారిని There are 3 steps that are taken to unify Jews and Gentiles into the new churches. 3
రకాలుగా యూదులను మరి అన్య జాతుల వారును మరి సంఘంలో దేవుని యొక్క సంఘంలో కూర్చోబెట్టడానికి గురించి మనం చూడబోతున్నాం. In 15:1 through 5, the Jerusalem Council will meet to answer the circumcision issue. ఆ 15 నుంచి sorry, can you repeat that please? Sorry. Yes. So in the chapter 15, verses 1 through 5, we're going to see that the Jerusalem Council, that is the church, the group of apostles, will meet to answer the circumcision issue that's coming up. 15వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు సున్నతి గురించి వారు మాట్లాడుకోబోతున్నారు. The Jerusalem Council will deliberate and they will decide on what the result is going to be for all the churches. 15వ అధ్యాయము 6 నుంచి 21వ వచనం వరకు మరి యెరూషలేము కౌన్సిల్ అంటే ఆ సంఘంలో వారు దాని గురించి డెసిషన్ తీసుకోబోతున్నారు. In verses 22 through 29, the council will pronounce the decree that all of the churches will follow. మరి 15వ అధ్యాయం 22 నుంచి 29 వరకు సంఘములో ఉన్న వారందరూ కూడా దేని గురించి మరి పాటించాలన్న విషయాన్ని వారు నేర్చుకోబోతున్నారు. So we're going to see today that they are going to meet and then deliberate on the issue of circumcision and then pronounce their answer. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే సంఘము యెరూషలేములో కలుసుకుని సున్నతిని గురించి మాట్లాడుకుని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. Okay, so let's read chapter 15 verses 1 through 5 of Acts. 15వ అధ్యాయము అపోస్తుల కార్యము 1 నుంచి 5 వచనాలు దయచేసి మరి తెలుగు బైబిల్ ఉన్నవారు చదవగలరు. కొందరు యూదుల నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవాలని సహోదరులు నిశ్చయించింది. కాబట్టి వారు సంఘం వలన సాగనంపబడి ఫినేకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్ని జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరుల నందరికీ మహా సంతోషం కలగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. ఆమేన్. Okay, so we see here that we have an issue that certain men came and said, unless you are circumcised according to the customs of Moses, you cannot be part of the church, be saved. ఇక్కడ మనము చూస్తున్న విషయం ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారము సున్నతి చేయబడకపోతే మీరు రక్షింపబడరు అని ఒక వాదన జరుగుతుంది. Now, what is it that caused them to have this battle right there at that time? ఈ యొక్క సమస్య వారిలో ఎందుకు వచ్చింది ఆ రోజులలో అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. Let's turn back and read chapter 16 verses 27 and 28. 16వ అధ్యాయం చదవండి. ఈ డబ్బే అనుకుంటా 25,000 కడితే నీకు వచ్చేస్తుంది. మీ ఇంటి వరకు తెచ్చి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ పార్సల్ బ్యాగ్ చెక్ చేయకుండా వాళ్ళకంతా ఉంటుంది కదా బ్రదర్.
బయట నుంచి వచ్చిందంటే స్కానింగ్ చేస్తే కనబడిపోతుంది, డబ్బు కనబడుతుంది. అమ్మా ఎవరో మరి మైక్ ఏమండి దయచేసి అక్కడి నుంచి మా ఇంటి వరకు చేస్తారు. రూపస్ గారు, థ్యాంక్ యూ సార్, సారీ రూపస్ గారు ప్లీజ్. ఓకే, చెప్పండి మళ్ళీ 16వ అధ్యాయము 16, 27 and 28. 16, 27, 28. ఐఎమ్ గోయింగ్ టు బి రీడింగ్. అంతలో చెరసాల నాయకులు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూసి ఖైదీలు పారిపోయి చూసి తను తాను చంపుకొనబోయెను. అప్పుడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఓకే సార్. Okay, so we see that Paul and Barnabas, coming back from their first missionary journey, they report to the church that the Gentiles are coming in groves as part of the church. పౌలు బర్నబాలు మొదటి మిషనరీ యొక్క యాత్ర నుండి వచ్చి సంఘానికి దేవుని సంఘము దేవుని కార్యాన్ని గురించి వారు అక్కడ చెబుతున్నారన్నమాట. Notice it's not they who opened the door to the Gentiles, but God through the Holy Spirit is the one who had done this. అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే వారు కాదు, అయితే దేవుడు పవిత్రాత్మ దేవుని ద్వారా మరి ఆయన యొక్క కార్యాన్ని జరిగించాడు. So in 15:1 we have these Judaizers who come and say, wait a minute, these Gentiles, they can't come in and be part of the church unless they're circumcised. This is a Jewish custom. 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాము, అక్కడ వారు సున్నతిని గురించి వాదిస్తూ ఉన్నారు. ఎందుకంటే యూదులుగా ఉన్నవారు ఒకవేళ సంఘంలో మరి రావాలన్నవారు వారు మరి సున్నతిని పొందుకోకపోతే రక్షింపబడరు, అదే విధంగా సంఘంలో పాలిభాగస్తులు కాలేరు. Because in their mind they still thought that the only people would be in the kingdom of God who were those who had taken all the Jewish customs and oaths, that there would not be anybody that didn't follow the Jewish law that would be part of the church in the kingdom of God. యూదుల యొక్క ఆచారము ప్రకారము ఎవరైతే మరి సున్నతి పొందుకోలేరు వారు మరి సంఘములో పాలిభాగస్తులు కాలేరన్న ఆలోచనతో వారు ఉంటున్నారన్నమాట. Then we see in verse 5, some of the sect of the Pharisees who were believers rose up saying, they must be circumcised. This is what Moses commanded. మరి 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అక్కడ కొంతమంది విశ్వాసులు మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారం సున్నతిని పొందుకోవాల్సిందే అని అంటున్నారన్నమాట. Paul and Barnabas said, no, this is not what God has intended. We have seen something different. అయితే పౌలు బర్నబాలు అంటున్నారు, ఇది కాదు, దేవుడు తన వాక్యములో వేరే రీతిగా రక్షణను కల్పిస్తున్నాడు అని అంటున్నారు. Now, this is all taking place in the church of Antioch, Syria. ఈ కార్యములన్నీ అంతియోక అనే ప్రాంతంలో అక్కడ ఉండే సంఘంలో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. So these Judaizers say you are wrong, and they sent Paul and Barnabas to go to Jerusalem and discuss the question with the Jerusalem council, that is Peter and John and James and all the other apostles that are there. అంతియోక సంఘంలో ఈ వివాదం ఎప్పుడైతే జరిగిందో వీళ్ళు అంతియోక సంఘస్థులు పౌలు బర్నబాలను యెరూషలేముకు పంపించి యెరూషలేములో ఉన్న యోహాను పేతురు వారితో మాట్లాడి మరి ఈ విషయం గురించి మాకు చెప్పండి అని అంటున్నారు. When they get to Jerusalem, Paul and Barnabas were invited to share what had happened by the Jerusalem leaders. మరి పౌలు బర్నబాలు వచ్చినప్పుడు వారి యొక్క ఆ యెరూషలేం వారి యొక్క నిర్ణయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారన్నమాట.
Paul and Barnabas shared Gentile salvation with the towns on the way, bringing joy to all of the people that God was bigger than just saving the Jews, but the world who believed in Christ's message could be saved. పౌలు బర్నబాలు మరి సున్నతి ద్వారానే యూదులకు మాత్రమే కాదు ఈ రక్షణ అనేది మరి ఇంకా ఈ ప్రపంచంలో అందరికీ కూడా ఎవరైతే యేసు ప్రభువును నమ్ముతారో వారందరికీ ఈ యొక్క రక్షణని వారు ప్రతి ఒక్క గ్రామంలో ప్రకటిస్తూ వస్తూ ఉన్నారన్నమాట. అక్కడ అందరూ సంతోషపడుతున్నారు. Now, it is unclear from the Bible verses whether the believing Pharisees in 15:5 thought circumcision was necessary for salvation, that is, to get eternal life, or to be a rule of life to keep peace in the church. అక్కడ మనము 15:5లో మనం గమనిస్తున్నది ఏంటంటే మరి సున్నతి అనేది అది మరి జీవితంలో ఆచరించవలసిందా లేకుంటే సంఘము మరి రక్షణ కొరకుగా అనే వాటిని గురించి మాట్లాడుతున్నారు. But Paul and Barnabas said, regardless, it is God's mercy, that is, God's gift of eternal life brings salvation to both Jews and Gentiles. There's nothing required by the law. మరి ఇక్కడ పౌలు బర్నబాలు వారు ఏమంటున్నారంటే ఇక్కడ ఏ ఆచారాలు కాదండి, ఏ యొక్క మరి చట్టము కాదు, దేవుని యొక్క కృప వలననే మనకు రక్షణ కలుగుతున్నదని వారు ప్రకటిస్తున్నారు. Paul and Barnabas declared that God's salvation is available to anyone through faith in Jesus Christ. It has nothing to do with any Jewish customs, Jewish laws, or any other rules that man makes up. పౌలు బర్నబాలు దేవుని కృప వలననే మనము రక్షణ పొందుకుంటాము, ఎటువంటి ఆచారాల వలననో ఎటువంటి యొక్క మరి చట్టం వలన కాదు అని ప్రకటిస్తున్నారన్నమాట. And what Paul and Barnabas are saying are important for our church today. We can't put any man-made rules or stipulations on God's plan of faith in Christ alone brings eternal life. పౌలు బర్నబాలు చెబుతున్న ఈ విషయము ఈ రోజు మనకు కూడా వర్తిస్తున్నది. దేవుని యొక్క కృప వలననే కానీ మరి మనిషి చేయబోతున్న ఆచారాలు కానివ్వండి, మరి ఎటువంటి నియమాలు కానివ్వండి, వాటి వలన కాదు రక్షణ అనేది, దేవుని యొక్క కృప వలననే మనకు రక్షణ అని మనం ఈ రోజు కూడా నేర్చుకుంటున్నాం. Just as what happened in this chapter, the church is always trying to put on legalistic rules that attack God's grace for eternal salvation. ఇక్కడ కూడా మనం చూస్తున్నది ఏంటంటే కొన్ని నియమ నిబంధనలను ఎటువంటి మరి దేవుని యొక్క కృప ద్వారా రక్షణ పొందుకుంటామన్న దానికి కొద్దిగా అడ్డుగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. Okay, so now we're going to read how when the Jerusalem Council meets, what they decide. యెరూషలేము కౌన్సిల్ అనే ఆ సంఘము అక్కడ యెరూషలేములో వారు ఆ సున్నతి యొక్క దాని గురించి ఏ నిర్ణయం తీసుకుంటున్నారు దాని గురించి మనం చదువుకోబోతున్నాం. Let's read chapter 15 of Acts verses 6 to 21, please. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయము 6 నుంచి 21. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కం జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా నేను, సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట స్వార్థ వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను గ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయములను విశ్వాసము వలన పరిచి మనలకును వారికి ఏ భేదమైనను కనబరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మీద మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుతున్నారు? ప్రభుని యేసు కృప చేత మనం రక్షణ పొందుదామని నమ్ముతున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురనెను.
అంతటా ఆ సమూహం అంతయు ఊరకుండి బర్నబాను పౌలును తమ ద్వారా దేవుడు అన్ని జనుల్లో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించిరి. చాలించిన తరువాత యాకోబు జనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించునో సిమియోనును వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యమును సరిపడి ఉన్నవి ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషుల్లో కడమవారును నా నామం ఎరిగిన పెట్టబడిను ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దేవుని గుడారంను తిరిగి కట్టెదను. దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టి దానిని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియ పరిచిన ప్రభు సెలవిస్తున్నాడు అని రాయబడినది. కాబట్టి అన్ని జనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కక్ష పెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించటకు వారిని పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. ఏలనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనములు చదువుట వలన మునుపటి తరము నుండి అతని నియమం ప్రకారము వారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పాను. ఆమేన్. సార్. Okay, so the first thing we see here is the Jerusalem assembly debates if salvation is required for required circumcision. యెరూషలేము యొక్క సంఘములో మరి రక్షణ పొందాలంటే మరి సున్నతి ఉండాలన్నట్లుగా ఇక్కడ వారు మాట్లాడుకుంటున్నారు. అయ్యా మరి ఒక్క నిమిషము పాస్టర్ ప్రకాశం గారు. Notice that after there is much dispute, so there was a division among this group of whether or not circumcision was required for salvation and to be part of the church. పాస్టర్ ప్రకాశం గారు మరి ట్రాన్స్లేషన్ చేసే పాస్టర్ వచ్చిన్నాడా? ఎస్ చేస్తామయ్య గారు. మీరు చేయండి. ఓకే. Brother Jeremiah, could you please repeat once again that? Steve, sir. Yes, Jeremiah, you ready? Yeah, I'm ready. Okay. I didn't get. Yeah. So the idea here is they come to the church. Peter and Paul and Barnabas come into the church and they say, "We have been sent by the church in Antioch, Syria, to ask you if circumcision is required for salvation." So పౌలు బర్నబాసు అంతియోక్య సిరియా సంఘాల నుంచి మరి యెరూషలేము సంఘానికి వచ్చి వాళ్ళు అడుగుచూ ఉన్నారు, రక్షణకు సున్నతి అనేటువంటిది అవసరమా అన్నటువంటి ఒక విషయం అడిగారు. There is a great division among the council. That is, many people said yes, there must be circumcision, while others said no. ఈ యొక్క యెరూషలేము యొక్క సంఘములో ముఖ్యంగా గొప్ప వాద వివాదాలు జరిగాయి. కొంతమంది మరి అవసరమన్నారు, మరి కొంతమంది అవసరం లేదన్నటువంటిది తెలియపరిచారు. Peter, as the head of the church, stands up to the council and tells them they need to listen to what he has to say. తర్వాత మరి సంఘానికి పెద్దగా ఉన్నటువంటి ఒక పేతురు నిలబడి మరి ఆయన చెప్పగలిగినటువంటిది వినాలి అని చెప్పి మాట్లాడతాడు. And he tells them, "You know that God chose me to go first to the Gentiles as he went to Cornelius and preach the message of Christ to a Gentile." ఆయన అంటూ ఉన్నాడు, మొట్టమొదటిగా ఆ అన్యజనుల యొద్దకు కొర్నేలు ద్వారా మరి మొట్టమొదట సువార్త వెళ్ళటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పాడు. Peter says, "This was not my plan. As you know, I told you before that I had a dream and I said never would I go to the dirty Gentiles." సో ఇది నా ప్రణాళిక కాదు, నేను ఇంతకు ముందే మీకు తెలియపరిచాను,
దేవుడు ఏర్పరచుకొని పంపుతూ ఉన్నాడు. నేనన్నాను, అశుద్ధమైనటువంటి అన్యజనుల యొద్దకు నాకు కలిగిన దర్శనము ద్వారా నేను వెళ్ళను అని చెప్పబడినప్పుడు దేవుడు సరిదిద్దాడు. But God told Peter in the vision that he had the power and authority to clean anything that was unclean, including Gentiles. సో అపవిత్రమైనటువంటి అన్యజనులు కానీ ఏదైనా కానీ అపవిత్రమైనటువంటిది శుద్ధిపరచటానికి దేవుడు శక్తుడు అన్నటువంటి ఒక విషయము దేవుడు ఆ దర్శనములో పేతురుకు తెలియపరిచాడు. And I would be the agent that would go and proclaim the message of Christ to the Gentiles, Cornelius and his family, and I would witness the Holy Spirit coming upon them like he had come upon us in Jerusalem. యెరూషలేములో మన మీదికి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా దిగి వచ్చనో అలాగే మరి అన్యజనులైనటువంటి కొర్నేలి వారి యొక్క ఇంటి వారి మీదికి మరి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దానికి సాక్ష్యము నేను. Notice in verse 8, he says, it's not man who knows the heart of another man, but God who knows the heart. And when the heart believes, the person receives the Holy Spirit. ఇక్కడ మనిషి యొక్క హృదయము ఏ మనిషి కూడా మరి చూడలేడు. దేవుడు సర్వ మానవాళి వారి యొక్క హృదయాన్ని చూడగలిగినాడు. ఏ హృదయం అయితే ప్రభువును విశ్వసిస్తుందో ఆ వారిలో ఆ రక్షణ అనేటువంటిది పొందుతారు. Peter says, I was an eyewitness to seeing God give the same Holy Spirit he did to us, the Jews, in Jerusalem on Pentecost, to the Gentiles in Caesarea without being circumcised. సో పేతురు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, మన మీదికి యెరూషలేములో పంచాశతమ రోజు ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో అదే విధంగా సున్నతి లేనటువంటి అన్యజనుల మీదికి సిసిరియాలో మరి దిగి రావటం అనేటువంటి దానికి నేను సాక్షి అని చెప్తున్నాడు. So if God chooses to give the Holy Spirit to every heart that believes the message of Christ, whether Jew or Gentile, who are we as men to challenge God? సో దేవుడు విశ్వసించినటువంటి యొక్క హృదయాలకు రక్షణ ఇవ్వగలిగినట్లయితే నీవు నేను సవాలు చేయటానికి ఎవరము? Why would we impose a yoke of circumcision on Gentiles that God did not impose? దేవుడు అనుమతించినటువంటి యొక్క సున్నతి అన్నటువంటి యొక్క కాడిని అన్యజనుల మీదికి మనం ఎందుకు వేయాలి అని అంటున్నాడు. Doing so would make it more difficult for Gentiles to want to comply and be part of the church. సో కాబట్టి అన్యజనులైనటువంటి వారు సంఘము యొక్క పాలిభాగస్తులు అన్నటువంటి యొక్క విషయము అంగీకరించదగినటువంటిది. This would be testing God because we have witnessed through the power of the Holy Spirit that he has accepted them. Why would we reject them? సో ఇది ఒక గొప్ప పరీక్షగా ఉంటూ ఉన్నది. దేవుడు వారిని అంగీకరించినప్పుడు మనం ఎవరము వాళ్ళను తృణీకరించటానికి? Peter says we, the apostolic church, that is those who were the leaders who had seen the resurrected Christ, believe whether Jew or Gentile, salvation is based on one thing, believing in the message of Jesus Christ. సో ఆ అపోస్తులమైనటువంటి మేము, సంఘ నాయకులమైనటువంటి మేము, పునరుత్థానాన్ని చూసినటువంటి మేము ఈ యొక్క విషయములో మరి విశ్వాసము ద్వారా రక్షణ అనేటువంటిది రాగలుగుతూ ఉన్నటువంటిది. కాబట్టి ఎందుకు సున్నతి అన్నటువంటి యొక్క విషయం. Obeying or disobeying any Jewish law, any law, has nothing to do with someone gaining eternal life or being in the kingdom. సో దేవుని యొక్క రాజ్యంలో చేరటానికి, నిత్య జీవము అనుసరించటానికి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఏ నియమము కూడా మరి సున్నతి అన్నటువంటి యొక్క నియమము పనికిరాదు.
Now, as Peter stopped preaching this, the Jerusalem assembly became quiet. సో పేతురు ఈ విధంగా ప్రసంగించటానికి ప్రారంభించినప్పుడు యెరూషలేము వారి యొక్క సభ నిశ్శబ్దంగా ఉంటూ ఉన్నది. Accounts of God's miracles and wonders proved that God was at work. సో దేవుడు కార్యములో ఉన్నాడు అనేటువంటిది అన్ని జనుల మధ్య ఆ కార్యములో ఉన్నాడనేది అద్భుతాలు సూచక కార్యాలు రుజువుపడుతూ ఉన్నాయి. Then James, the leader of the Jerusalem church, another leader, spoke. అటు తర్వాత మరి ఒక నాయకుడైనటువంటి యాకోబు మరి మాట్లాడటం అనేటువంటిది చూస్తాం. This James is not the brother of John. He was already killed. This is the half brother of Jesus that rejected Jesus in John chapter 7. But after seeing the resurrected Christ, he is now a leader of the apostolic church. సో ఈ యొక్క యాకోబు మరి యోహాను సహోదరుడైనటువంటి యాకోబు కాదు. ఎందుకనగా అతడు మరి చంపబడటం అనేటువంటిది 7వ అధ్యాయములో మనము చూస్తాము. ఈ యొక్క యాకోబు యేసు ప్రభువుకు సహోదరుడైనటువంటి ఆయన పునరుత్థానము చెందిన తర్వాత యేసు ప్రభు ప్రత్యక్షత బట్టి మారిపోవడం అనేటువంటిది జరిగింది. So James says God chose Peter to spread his message to the Gentiles. We all agree to that. సో యాకోబు అంటూ ఉన్నాడు, అన్యజనులకు సువార్త వెదజల్లటానికి దేవుడు పేతురును ఏర్పరచుకున్నాడు అనేటువంటిది మేమందరము దాన్ని అంగీకరిస్తామని చెప్తూ ఉన్నాడు. Then James quotes Amos chapter 9 verses 11 and 12, which is a prophecy saying that there will be Gentiles in the kingdom of God. దేవుని యొక్క రాజ్యములో అన్యజనులు ఉంటారు అన్నటువంటిది ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 10-11 వచనాలు ఆయన కోట్ చేసి మాట్లాడటం అనేటువంటిది చూస్తాం. First of all, in the kingdom of God, God will raise up the flimsy tent of David, which was now separated. The northern kingdom and southern kingdoms were separated. They will be reunited and one in the kingdom of God. సో అక్కడ దావీదు యొక్క గుడారము నిలబెట్టేదనని చెప్పబడటం ప్రవక్తల ద్వారా చూస్తాము. ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యం అనేటువంటిది మరి విడిపోయి ఉంటున్నది, చీలిపోయి ఉంటూ ఉన్నది. రాబోయే దినాల్లో ఏకరాజ్యము ఒకటి కాగలిగినటువంటిది స్థాపించబోతాడు. And it will all be ruled by Jesus Christ, and the Gentiles will be blessed by it. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా పాలన చేయబోతూ ఉంటుండగా అన్యజనులైనటువంటి వారు ఆశీర్వదింపబడతారు. This shows that in the millennial kingdom of God, that is the literal 1,000-year reign, which is in Revelation chapter 20, verses 4 through 6, will include a group of saved Gentiles that are not proselytes. సో ఇది యేసు ప్రభు వచ్చినప్పుడు 1000 ఏళ్ల పాలనలో యేసు ప్రభు పాలన చేయబోతూ ఉన్నటువంటి యొక్క విషయంలో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4-6 వచనాల్లో మరి అన్యజనులు అక్కడ చేరగలిగినటువంటిది, ప్రవేశ కలిగినటువంటిది యొక్క విషయం చూస్తాము. వీళ్ళు ప్రోసలైట్స్ అన్నటువంటి వారు కాదు అన్నటువంటిది. The Cornelius conversion follows along with this prophecy. It's all falling into place. సో కొర్నేలి యొక్క మారు మనసు రక్షణ అనేటువంటిది ఈ ప్రవచనము యొక్క ఆధారమే అన్నటువంటి యొక్క విషయం. This may have foreshadowed the church as both Jew and Gentile. సో ఇక్కడ ఈ యొక్క వ్యక్తి యూదులు అన్యజనుల యొక్క సంఘము యొక్క విషయంలో మరి నీడగా ఛాయగా ఉంటూ ఉన్నాడు. Let's turn to Galatians chapter 3 and read verses 26 through 28, please. గలాతీకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు చదువుకుందాం.
Galatians chapter 3, verses 26 through 28. యేసుక్రీస్తునందు మీ అందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. ఆమేన్. We are a son or a daughter of God through faith in Christ. That's all there is. Believing in Jesus for eternal life makes us a child of God. సో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట బట్టి దేవుని కుమారులుగా మరి మార్చబడటం అనేటువంటిది మరి మనము చూస్తాం. The baptism into Christ he's talking about here is not water baptism, but baptism of the Holy Spirit, receiving the Holy Spirit at the time of belief. సో ఇక్కడ క్రీస్తులోనికి బాప్తిసము అన్నటువంటి యొక్క విషయము ఇక్కడ నీటి బాప్తిసాన్ని గురించి మాట్లాడటం లేదు, కానీ మరి ఆత్మ బాప్తిసము అనగా విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Paul makes it clear that it doesn't matter if you're a Jew or a Gentile, a slave or a free person, a male or a female, anyone who believes in Jesus for eternal life receives eternal life in the Holy Spirit. పౌలు భక్తుడు ఇక్కడ స్పష్టపరుస్తూ ఉన్నాడు, యూదుడైనను గ్రీకు దేశస్థుడైనను దాసుడైనను స్వతంత్రుడైనను పురుషుడైనను స్త్రీ అయినను ఏ భేదము లేదు, విశ్వాసము ద్వారా ఏకము అన్నటువంటిది. This is the promise that Christ made of God's plan. ఈ యొక్క యేసుక్రీస్తు చేసినటువంటి యొక్క వాగ్దానము యొక్క విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఇదై ఉంటూ ఉన్నది. This does not reveal the church mystery that would be later revealed in Ephesians chapter 3, that Jews and Gentiles are equal in the church body. సంఘము యొక్క దేహములో ముఖ్యంగా యూదులు అన్యజనులు అనేటువంటిది సమానమైనటువంటి వారు అనేటువంటిది సంఘము యొక్క రహస్యాన్ని మరి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయములో మరి బయలుపరచబడటం చూస్తాం. So James says that God's plan, which has been the same from the beginning, can be found in Old Testament prophecy. సో ఈ యొక్క యాకోబు అంటూ ఉన్నాడు, ఆరంభము నుంచి దేవుని యొక్క ప్రణాళిక మరి ఇదే అయి ఉన్నటువంటి యొక్క విషయము పాత నిబంధన ప్రవచనాల్లో కూడా మనము చూడగలుగుతామని అంటున్నాడు. God's plan was the same from the beginning, yesterday, today, and to the end. It will not be changed. దేవుని యొక్క ప్రణాళిక నిన్న నేడు నిరంతరము ఏకముగా ఉంటున్నది, మార్పు లేనటువంటి యొక్క విషయం. Then James, speaking with authority and discernment, told them what he felt they should do. సో తర్వాత అధికారముతో యాకోబు చెప్తూ ఉన్నాడు, చేయవలసిందేందో దాని విషయంలో ఆయన మాట్లాడుతాడు. Gentiles who turned to God, that is, who believed in Jesus for eternal life, should not be burdened with circumcision that God gave for Jews. సో ఇక్కడ యూదులకు ఇవ్వబడినటువంటి యొక్క సున్నతిని విశ్వాసము ద్వారా అన్యజనులైనటువంటి వారు తిరిగినప్పుడు వాళ్ళకు అలాంటి సున్నతి అన్నటువంటి యొక్క భారము వేయకూడదు అని మాట్లాడుతూ ఉన్నాడు. But James, in his wisdom given from the Holy Spirit, said we do have an issue, and that is going to be Jews and Gentiles are going to be celebrating worship together in the church. What do we do about that? సో యాకోబు అంటూ ఉన్నాడు, సంఘములో యూదులు అన్యజనులు కలిసి ఏకముగా మనము ఆచరించేది ఆరాధించేటువంటి యొక్క విషయం ఉంటున్నది అన్నాడు. To maintain fellowship with Jews and with the Jewish synagogues everywhere, Gentiles should practice prudence
not to offend by abstaining from certain things. సో ఈ యొక్క యూదులు ప్రత్యేకంగా అందరితో అన్యజనులతో కూడా సావాసం అనేటువంటిది మరి కలిగి ఉండాల్సి ఉన్నటువంటి యొక్క విషయము. ముఖ్యంగా సున్నతి ఇలాంటి ఆచారాలతో వారు అభ్యంతర కలిగి ఉండకూడదు అన్నటువంటి యొక్క విషయం. Because it would be an offense to the Jews if the Gentiles did this, and it would break fellowship, and they were trying to keep the church united, not divided. సో ఇక్కడ ఈ యొక్క విషయంలో మరి సంఘం అనేటువంటిది చీలిపోకూడదు. మరి ఐకమత్యంతో యూదులు అన్యజనులు కలిసి ఈ ఐకమత్యంతో కట్టబడి సాగాలి. ఇలాంటి యూదుల యొక్క సాంప్రదాయాలు వారి పైన తీసుకురావటం బట్టి సంఘంలో ఏమైతున్నదంటే చీలికలు వస్తాయి. Remember, at the beginning of this session, we saw that Satan works both inside and outside the church to try to divide the church, and it's God's plan for it to be united. సో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటనగా మరి ఐక్యముగా ఏకముగా ఉండాలి అనేటువంటిది అయి ఉంటున్నది. మనం ఆరంభంలో మనం చూశాము, సాతాను సంఘము లోపలను సంఘము బయటను పనిచేస్తాడు సంఘాన్ని చీలికలు తీసుకురావటానికి కొరకు. So James recommended 4 things that they do not for salvation, but to keep peace and unity within the church. రక్షణ కొరకు కాదు, కానీ సమాధానము ఐక్యత కొరకు 4 విషయాలు మరి యాకోబు భక్తుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. Gentiles should abstain from food sacrificed to idols. సో అన్యజనులైనటువంటి వారు విగ్రహాలకు బలి అర్పించేటువంటి యొక్క విషయములో మరి ఆపివేయాలి అంటున్నాడు. Gentiles should abstain from sexual immorality. అనైతికమైనటువంటి లైంగిక అనైతికమైన పాపాల నుంచి దూరముగా ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. Gentiles should abstain from eating strangled animals. సో ముఖ్యంగా అన్యజనులైనటువంటి వారు మరి అపరిచితమైనటువంటి ప్రాణులను తినకూడదు అన్నటువంటి యొక్క విషయం. And Gentiles should abstain from drinking blood. అటు తర్వాత అన్యజనులు రక్తాన్ని మరి తినకూడదు అన్నటువంటి యొక్క విషయం. Note, these stipulations were for maintaining fellowship between Jews and Gentiles who made up the church. సో సంఘముగా మరి చేయబడటానికి అన్యోన్యత ఐక్యత మరి కాపాడటానికి ఈ 4 నియమాలు అనుసరించాలి అని చెప్పాడు. The goal was to keep peace and unity among the church, not offend. ఎవరిని బాధపరచటానికి కాదు, కానీ ఆ గురి ఏమిటనగా సంఘములో అందరూ ఐక్యమత్యము సమాధానము కలిగి ఉండాలి అని. Now let's read verses 22 through 29, please. సో 22 నుంచి 29 వరకు ఇప్పుడు చదువుకుందాం. అప్పుడు సహోదరులో ముఖ్యులైన బర్సబాను మారుపేరు గల యోధాను శీలాను తమలో ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోక్యకు పంపుట యుక్తమని అపోస్తులకు పెద్దలకు సంఘమంతటికి తోసెను. వీరు రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తులను పెద్దలైన సహోదరులను అంతియోక్యలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుతున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగెను. కాగా యోధాను శీలాను పంపియున్నాం. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించు వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జించవలెను. ఆవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడిత్రా
అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. ఆమేన్. Okay, Amen, and sir. notice that we have unity that is achieved not by men, but by consensus through guidance from the Holy Spirit. సో ఇక ఐక్యత సమాధానం అనేటువంటిది మనుషుల ద్వారా కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శనము ద్వారా అని తెలియపరచబడుతుంది. The unified Jerusalem church sends a decree to the Antioch church. సో యెరూషలేములో ఉన్నటువంటి యొక్క సంఘము మరి అంత్యోక్య సంఘానికి ఆదేశాలు పంపటం మనం చూస్తాం. In verse 23, we see that the Jerusalem church greets the Antioch Syrian church. సో 23వ వచనంలో యెరూషలేము యొక్క సంఘము అంత్యోక్య సిరియా సంఘాలను మరి వందించటం అనేటువంటిది మనము చూస్తాం. The decree was designed to address the heretical teaching about circumcision. సో ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క ఆదేశం అనేటువంటిది సున్నతికి మారుగా ఈ యొక్క ఆదేశము మరి చేయబడి ఉంటూ ఉన్నది. Notice that the Jerusalem church is very wise in not just sending back Barnabas and Paul, who were sent to ask them about it. They also sent Judas and Silas to confirm what Paul and Barnabas were going to say was true. సో కేవలము పౌలు బర్నబాసు పంపటమే కాదు, కానీ యెరూషలేము సంఘము చాలా తెలివితో ఈ యొక్క విషయంలో యోధాను శీలను కూడా పంపటము మనము చూస్తున్నాం. The Holy Spirit and the church decided not to place law burdens except some of portions of Leviticus 17 and 18. సో లేవి కాండము 17-18 భాగం తప్ప మరి ధర్మశాస్త్రాన్ని భారముగా ఉంచకూడదు అన్నటువంటి యొక్క విషయం మాట్లాడుతుంది. Don't eat food offered to idols, don't drink blood, don't eat strangled animals, and abstain from sexual immorality. సో ఇక్కడ విగ్రహాలకు అర్పించబడినటువంటి బలుల ఆహారము తినకూడదు, మరి రక్తమును అన్నటువంటిది తాగకూడదు, అటు తర్వాత అపరిచితమైనటువంటి ప్రాణులను తినకూడదు, జారత్వము నుంచి దూరముగా ఉండాలి అని. And then we see the farewell. అటు తర్వాత మనము వీడ్కోలు అనేటువంటి ఒక విషయం చూస్తాం. So we have had the Jerusalem church make the decision that this is what God said through Peter, through the other apostles, and now the church would know that circumcision is not required to be part of the church or for eternal life. It is only faith in Christ. నిత్య జీవము కొరకు సున్నతి అనేటువంటిది అవసరం లేదు, కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం మాత్రమే చాలు అన్నటువంటి యొక్క విషయము మరి పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు మరి పెద్దలు తెలియపరచటం అనేటువంటిది చూస్తున్నాం. This is a lesson for every church today, that we must proclaim faith in Christ alone is how we get eternal life alone, no other requirements. మరి విశ్వాసము తప్ప మరి ఏమీ అవసరము లేదన్నటువంటిది నేటి సంఘము కూడా మరి ప్రకటించవలసినటువంటి ఒక సందేశం ఇదై ఉండాలి. All the other commands that Jesus makes are on discipleship and how we will be rewarded in the coming kingdom. మిగతా ఆజ్ఞలన్నీ కూడా ఏ విధంగా శిష్యులుగా తయారు చేయాలి, వాటి యొక్క ప్రతిఫలాలు ఏమిటి అనేటువంటి యొక్క విషయం రానున్నటువంటి యొక్క రాజ్యములో పొందగలిగినటువంటిది. May we be bold and consistent with the message of Christ and the message of the apostolic doctrine. It is faith alone in Christ alone that brings eternal life. నిత్య జీవం అనేటువంటిది అపోస్తుల యొక్క సువార్త, యేసుక్రీస్తు యొక్క బోధన ఆధారము కలిగినటువంటిది, విశ్వాసం మాత్రమే, కృప మాత్రమే రక్షణ ఇవ్వగలిగినటువంటిది. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we Amen. thank you for this powerful statement to see how there are people
continuing to try to put man-made laws on God's grace. ప్రభువా పరలోకపు తండ్రి, ఈ బలమైనటువంటి యొక్క లేఖన భాగానికి బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రత్యేకంగా మానవ నియమాలను, చట్టాలను దేవుని యొక్క వాక్యానికి నా తండ్రి చేర్పటానికి చరిత్రలో ఎంతో పోరాటము ఉన్నటువంటి యొక్క విషయం చూస్తాం. May we be as bold as Paul and Barnabas, as Peter and as James, proclaiming, no, it is faith alone in Christ alone that brings eternal life. నిత్య జీవం అనేటువంటిది విశ్వాసము, యేసుక్రీస్తునందు విశ్వాసము, కృప ద్వారా మాత్రమే అనేటువంటిది పౌలు, బర్నబాసు, పేతురు, యాకోబుల్లాగా ధైర్యముగా ప్రకటించటానికి సహాయపడమని ప్రార్థిస్తాను. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you. God bless you, and we will see you next week. థ్యాంక్ యూ. Thank you, sir. Yeah, Thank you, beginning Stephen Walker, sir.